హలో అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం నంబర్స్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇది ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ ఈవెన్ ఫర్ ద హయ్యర్ క్లాసెస్ ఎవరికైనా సరే కామన్గా ఉండేటువంటి టాపిక్. అయితే మనం ఫస్ట్ నేర్చుకునేది జస్ట్ ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ వరకు మాత్రమే ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ మీరు టేబుల్ కనుక చూసినట్లయితే ప్లేస్ వాల్యూ ఎలా ఉంటుంది, ప్లేసెస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ యూనిట్స్ ప్లేసు, తర్వాత టెన్స్ ప్లేసు, హండ్రెడ్స్ ప్లేసు, థౌజండ్స్ ప్లేసు, 10,000s తర్వాత 1,00,000, 1,00,000 తర్వాత 10 lakhs, 10 lakhs అయిపోయిన తర్వాత క్రోర్స్ తర్వాత 10 crores. ఇది ఫాలో అయినట్లయితే మనం ఏ నెంబర్ ఇచ్చినా మనం చదవగలుగుతాం. ఇక్కడ చూడండి, టేబుల్లో 5, 3, 6, 7, 4, 9, 9 యూనిట్స్ ప్లేస్లో ఉంది, 4 టెన్స్ ప్లేస్లో ఉంది, 7 100 ప్లేస్లో ఉంది, 6 ఏమో థౌజండ్స్ ప్లేసు, 3 10,000s ప్లేసు, 5 ఏమో ల్యాక్స్లో ఉంది. మనం దీన్ని చదవాలంటే 5,36,000, ఇది మొత్తాన్ని కూడా థౌజండ్స్ అంతా కలిపి చదవాలి. 36,749 ఇలా మనం చదువుకోవాలి. నెక్స్ట్ నెంబర్ చూడండి, ల్యాక్స్ నుంచి తర్వాత 10 lakhs వరకు వేసాం. సో 10 lakhs వరకు మొత్తం ఈ 16 మొత్తాన్ని కలిపి చదువుకోవాలి. 16 lakhs చూడండి, ఇక్కడ 16 lakhs, 1 6 రెండు కూడా మనం కలిపి చదువుకోవాలి. 16 lakhs, థౌజండ్స్ వచ్చేటప్పటికి 80,304. నెక్స్ట్ చూడండి, 16 lakhs అయిపోయాయి. నెక్స్ట్ డిజిట్కి వచ్చేటప్పటికి క్రోర్స్లోకి తీసుకువెళ్ళిపోయాం. థర్డ్ వన్ క్రోర్స్లో 6 ఉంది కాబట్టి 6 crores. తర్వాత ఈ రెండు మనం కలిపి చదువుకోవాలి. 05 మొత్తం కూడా ల్యాక్స్లో ఉంది కాబట్టి 5 lakhs, 6 crores, 5 lakhs. 0 ఉంది కాబట్టి మనం ఇక్కడ మనం దీన్ని చదవాల్సిన అవసరం లేదు. 6 crores, 5 lakhs, 14,089. ఇక్కడ హండ్రెడ్స్లో 0 ఉంది, అందుకని 0ని మనం చదవం, 89 అని చదువుతాం. అలాగే నెక్స్ట్ చూడండి, ఫోర్త్ నెంబర్ మనం చూసినట్లయితే ఫోర్త్ నెంబర్ చూడండి, 24. 2 ఏమో 10 crores ఉంది, 4 ఏమో క్రోర్స్లో ఉంది. సో ఈ మొత్తాన్ని మనం కలిపి చదువుకోవాలి. 24 crores, 16 lakhs. చూడండి, రెండు మనం ఇలా కలిపి చదువుకోవాలి. 24 crores, 16 lakhs, తర్వాత 08. సో ఇక్కడ మనం 8,000 అని చదువుకోవాలి. 0 ఇక్కడ మనకి వాల్యూ లేదు కాబట్టి 8,003. ఇక్కడ రెండు జీరోస్ ఉన్నాయి, హండ్రెడ్స్ 0, టెన్స్ 0 కాబట్టి మనం ఈ రెండు ప్లేసులు చదవం, ఇది ఒకటే చదువుకుంటాం, 3. ఈ విధంగా చదువుకోవాలి. అంటే 24 crores, 16 lakhs, 8,003. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 10 crores ప్లేస్ లేదు, అందుకని 1 ఉంది కాబట్టి క్రోర్స్లో 1 crore. ఇక్కడ ల్యాక్స్ లేవు, 0 ఉంది ల్యాక్స్లో. 1 crore, ఇంకా థౌజండ్స్లో వచ్చేటప్పటికి ఈ 20 మనం కలిపి చదువుకోవాలి. 1,20,024. ఇక్కడ 100 లేదు, 0 ఉంది కాబట్టి 24 ఇలా చదువుకోవాలి. సో ఈ రకంగా మనం ఈ టేబుల్ ఫాలో అవ్వాలి. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇది బేసిక్ అన్నమాట. దీన్ని బట్టే మనం నెంబర్లు చదువుకోవాలి. మనం ఇందాక టేబుల్లో రాసిన నెంబర్స్ అన్నీ కూడా వీ హ్యావ్ రిటన్ హియర్ సో దట్ యూ కెన్ ఆల్సో రైట్. ఇలా మనం రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చూపించాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ది 5,36,749. అయితే ఇక్కడ కామాలు పెట్టుకునేటప్పుడు యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత ఒక కామా పెట్టుకోవాలి, తర్వాత థౌజండ్స్, 10,000 తర్వాత ఒక కామా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ వరకు ఫస్ట్ 3 digits తర్వాత కామా పెట్టుకోవాలి. తర్వాత నుంచి ఎవ్రీ 2 digitకి
2 డిజిట్స్ అయిపోయాక మనం కామా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 36 ఈ రెండు 2 డిజిట్స్ కాబట్టి 36 తర్వాత కామా పెట్టుకున్నాం. సో 5,36,749. దీన్ని మనం రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ చూడండి 16 lakh. చూడండి ఇక్కడ నెంబర్ వేసుకున్నాం మనం 16 lakh. తర్వాత ఏముంది 16 lakh 80,000 80 ఉంది 80,003 ఎందుకంటే 00 ఉంది కాబట్టి 3 అనమాట. ఈ విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి క్రోర్స్లోకి వచ్చేటప్పటికి 6 crores అంటే ఇక్కడ 6 crores ఉన్నాయి కాబట్టి 6 crore. తర్వాత 5 lakh 5 lakhs ఉన్నాయి తర్వాత కాబట్టి 5 lakh అని చదువుతున్నాం. తర్వాత 14,089 ఇలా చదువుకోవాలి. మీరు ఈ రకంగా ఫాలో అయితే ఏ నెంబర్ అయినా మనం చదువుకోవచ్చు. ఎక్కడైనా కనుక 0 ఉన్నట్లయితే ఆ ప్లేస్ మనం చదవాల్సిన పని లేదు. 6 crore 5 lakh 14,000 ఇక్కడ చూడండి 100 10s రెండు కూడా జీరోలు అయిపోయాయి కాబట్టి 9 అని చదువుకోవాలి. ఈ రకంగా మీరు టేక్ మోర్ నెంబర్స్ అండ్ ప్రాక్టీస్ అప్పుడు ఇంకా చదవటం బాగా వస్తుంది. తర్వాత చూడండి 24 crore తర్వాత 10 crores కూడా 2 ఉంది కాబట్టి 24 crore తర్వాత 16 lakh చూడండి 16 lakh మొత్తం ఎంత ఉంది 16 lakhsలో 16 ఉంది అంటే lakhs 10 lakhsలో ఈ రెండిట్లో కలిపి మనకి 16 ఉంది కాబట్టి 16 lakh 8,000 తర్వాత ఉన్నది చదువుకోవాలి మనం 3 ఉంది 003 ఉంది. సో ఈ రకంగా మనం చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి ఈసారి క్రోర్స్ ప్లేస్లో 1 ఉంది అందుకని 1 crore. తర్వాత ల్యాక్స్లో జీరోస్ ఉన్నాయి ఏమి లేదు. తర్వాత థౌజండ్స్లో 20 ఉంది కాబట్టి 20,000 తర్వాత 24 ఈ విధంగా మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఈ రెండు కాన్సెప్ట్స్ మనం బాగా నేర్చుకోవాలి. ఫేస్ వాల్యూ ఏదైనా ఒక డిజిట్ ఉందనుకోండి ఒక నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 72,346 ఉంది. వీటిలో ఏ నెంబర్ అయినా మీరు తీసుకోండి ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్లలో ఎనీ డిజిట్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేకెన్ వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2కి ఫేస్ వాల్యూ ఎంత 2 ఇక్కడ యాక్చువల్గా ఏ ప్లేస్లో ఉంది 1s 10s 100s 1000s ప్లేస్లో ఉంది. అది ఏ ప్లేస్లో ఉన్నా కానీ వేరెవర్ ఇట్ ఈస్ ఇట్ డజంట్ మ్యాటర్. దాని ఫేస్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్గా ఆ డిజిట్ వేసుకోవడమే. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ జస్ట్ 2 అంతే అంతకన్నా ఏం లేదు. అలాగే ఈ నెంబర్లో మనం 9కి ఫేస్ వాల్యూ అడిగారు అనుకోండి 9 ఇక్కడ 2 ప్లేసెస్లో ఉంది వేరెవర్ ఇట్ ఈస్ ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ జస్ట్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ జస్ట్ 9. మీరు ఈ 9 తీసుకున్నా కానీ ఈ 9 తీసుకున్నా కానీ దాని ప్లేస్ వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది 9 ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లోకల్ వాల్యూ. ఇది ఇంకా ఇంపార్టెంట్ దీన్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ అంటే ఏంటి ఇక్కడ మనం చేసే పని అంటే ఏదైనా ఇచ్చిన నెంబర్లో డిజిట్ తీసుకొని దాని ప్లేస్ వాల్యూ కొనుక్కోవాలనుకోండి అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ తోటి మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10s ప్లేస్లో ఉందనుకోండి ఆ డిజిట్ని 10తో మల్టిప్లై చేయాలి. సరే ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకు చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఇక్కడ మనం 5,36,749 ఇందాక మనం టేబుల్లో తీసుకున్నాం కదా నెంబర్ అదే నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఫస్ట్ చూడండి యూనిట్స్ ప్లేస్లో ఉంది 9 దాని ప్లేస్ వాల్యూ కావాలనుకోండి 9 ఇంటూ అది ఏ ప్లేస్లో ఉంది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 వేసాం 9 ఇంటూ 1 9. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి బికాస్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్. ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి మధ్య క్లారిటీ ఉండాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 నెక్స్ట్ చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 4
ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 రాయాలంటే 4 ఇంటూ 4 ఏ ప్లేస్లో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 10 40. అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 తీసుకున్నారు. ఇక్కడ 7 ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. 7 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 700. అలా ఈజీగా రాసేయచ్చు. అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఏ ప్లేస్లో ఉందో చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. ఇక్కడ 6 అనేది థౌజండ్స్లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1000 అని వేసుకోవాలి. అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అనేది 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 3 ఇంటూ 10,000 దట్ ఈస్ ఈక్వల్ టు 30,000. అలాగే ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 వచ్చి ఏ ప్లేస్లో ఉంది, మనకి ల్యాక్స్లో ఉంది. 5 ఇంటూ 1 lakh దట్ ఈస్ ఈక్వల్ టు 5 lakhs. దిస్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5. రిమెంబర్, ఈ నెంబర్లో కానీ లేదా మరే నెంబర్లో అయినా సరే మీకు ఎక్కడైనా సరే 0 ఉంటే దాని ప్లేస్ వాల్యూ ఎప్పుడు కూడా 0నే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 100 ప్లేస్లో ఉందనుకోండి, 0 ఇంటూ 100 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 0నే వస్తుంది కదా. ఏ నెంబర్నైనా సరే 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఆల్వేస్ 0. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్ హియర్. మిగిలిన ఏ డిజిట్ అయినా తీసుకోండి, ఆ డిజిట్ని ఆ ప్లేస్తో మల్టిప్లై చేస్తే దాని ప్లేస్ వాల్యూ వస్తుంది. ప్లేస్ వాల్యూ విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉండండి. ఇచ్చిన నెంబర్లో మనల్ని ఏ డిజిట్ ప్లేస్ వాల్యూ అడిగారో ఆ డిజిట్ ఇంటూ దట్ ప్లేస్, అది హండ్రెడ్స్లో ఉంటే 100తో మల్టిప్లై చేయాలి, టెన్స్లో ఉంటే 10తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ప్లేస్ వాల్యూ కనుక్కోవచ్చు. మరి ఈ వీడియోలో మనం జస్ట్ నంబర్స్ ప్లేస్ వాల్యూస్ గురించి మనం చదువుకున్నాం. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్, లైక్ ఇట్ and share it to your friends and subscribe to my channel. Thank you.